తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసు విచారణలో వేగం పెంచింది ఈడీ. ఇందులో భాగంగా ఇవాళ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి ఏపీ గొర్రెల రైతులు చేరుకున్నారు. ఆ రాష్ట్రంలోని గొర్రెల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను 2 కోట్ల రూపాయల మేర బ్రోకర్లు ఎగరవేసినట్టుగా గుర్తించారు. గుంటూరు పల్నాడుకు చెందిన రైతుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగించగా అందులో ఎంట్రీ ఇచ్చింది ఈడీ. ఏపీకి చెందిన గొర్రెల రైతులకు 2 కోట్ల రూపాయలు ఎగవేసినట్టుగా గుర్తించిన ఈడీ బాధిత రైతులను బషీర్బాగ్లోని ఆఫీస్కు రప్పించింది. వారి నుంచి వాంగ్మూలం సేకరించిన తర్వాత దాని ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసు విచారణలో వేగం పెంచింది ఈడీ. ఇందులో భాగంగా ఇవాళ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి ఏపీ గొర్రెల రైతులు చేరుకున్నారు. ఆ రాష్ట్రంలోని గొర్రెల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను 2 కోట్ల రూపాయల మేర బ్రోకర్లు ఎగరవేసినట్టుగా గుర్తించారు. గుంటూరు పల్నాడుకు చెందిన రైతుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగించగా అందులో ఎంట్రీ ఇచ్చింది ఈడీ. ఏపీకి చెందిన గొర్రెల రైతులకు 2 కోట్ల రూపాయలు ఎగవేసినట్టుగా గుర్తించిన ఈడీ బాధిత రైతులను బషీర్బాగ్లోని ఆఫీస్కు రప్పించింది. వారి నుంచి వాంగ్మూలం సేకరించిన తర్వాత దాని ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.